ఏపీ శాసనసభలో కీలక బిల్లులకు ఆమోదం లభించింది. ఏపీ మున్సిపల్ శాసనాల సవరణ బిల్లు 2024ను మంత్రి నారాయణ సభలో ప్రవేశపెట్టగా శాసనసభ ఆమోదం తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ నిబంధనలు మారుస్తూ చట్ట సవరణ చేశారు. ఎంతమంది పిల్లలున్నా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హులు కానున్నారు. జనాభా వృద్ధి రేటుతో భాగంగా చట్టంలో మార్పులు తీసుకువచ్చినట్లు మంత్రి నారాయణ తెలిపారు. శాసన మండలి ఆమోదం తర్వాత జీవో జారీ చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల సవరణ బిల్లు 2024ను పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. Honorable Speaker, sir, I beg to move that the Andhra Pradesh Municipal Laws Amendment Bill 2024 be taken into consideration. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల సవరణ బిల్లు 2024ను పరిగణలోకి తీసుకోవడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నవారు అధికం. ప్రతిపాదన ఆమోదించమైంది. బిల్లు పరిగణలోకి తీసుకోబడింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, ఈ రోజు ఏపీ శాసనసభలో పలు కీలక బిల్లులకు ఆమోద ముద్ర పడింది. ఇది ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ అమెండ్మెంట్ బిల్ 2024 ఈ సవరణ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ లాస్ అమెండ్మెంట్ బిల్లు కూడా ఈ రోజు సవరణకు ప్రతిపాదించారు. దీంట్లో మంత్రి నారాయణ ఈ బిల్లును ప్రవేశపెట్టగా ఈ బిల్లు ద్వారా కీలకమైనటువంటి నిర్ణయం వెలువడిందని మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఇకపైన ఎంతమంది పిల్లలున్నా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హత కల్పిస్తూ ఈ బిల్లు తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో పోటీ చేసే నిబంధనలను మారుస్తూ చట్ట సవరణ చేశారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాసన సవరణ బిల్లు 2024కు ఈ రోజు అసెంబ్లీ ఆమోదం పొందింది. త్వరలోనే దీనికి సంబంధించి రెండు సభల్లో కూడా ఆమోదం పొందిన తర్వాత, ఉభయ సభలో ఆమోదం పొందిన తర్వాత ప్రభుత్వ ఉత్తర్వులు అధికారికంగా వెలువరించబోతున్నారు. ఈ బిల్లు ఆమోదం కోసం సభలో నేడు మంత్రి నారాయణ ప్రతిపాదించగా ఏకగ్రీవంగా బిల్లుకు ఆమోద ముద్ర పడింది. దీంతో జనాభా వృద్ధి రేటు పెంపుదలలో భాగంగా చట్టంలో మార్పులు తీసుకువచ్చేందుకు మార్గం సుగమైందని చెప్పుకోవచ్చు. శాసన మండలి కూడా ఈ బిల్లును ఆమోదం పొందిన తర్వాత ఉత్తర్వులు ఆటోమేటిక్ గా జారీ చేస్తారు. తద్వారా ఒక కీలకమైనటువంటి చట్ట సవరణ అయితే ఈ రోజు అసెంబ్లీలో జరిగినట్టుగా మనం చెప్పుకోవాలి. అదే దీనికంటే ముందు 108 పైన కూడా శాసనసభలో చర్చ జరిగింది. 108లో అరబిందో ఎవరైతే గుత్తేదారు సంస్థ ఉన్నారో ఆ సంస్థ చేసిన అక్రమాలకు సంబంధించి కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది. అయితే బిల్లుల విషయానికి వస్తే కనుక ఈ రోజు అధికంగా బిల్లులకు వరుసపెట్టి ఆమోద ముద్రలో అయితే వేసుకోవడం జరిగింది. ముఖ్యంగా శాసనసభ విషయానికి వస్తే కనుక వరుసగా బిల్లులను ఆమోదించారు. ముఖ్యంగా పంచాయతీరాజ్కి సంబంధించిన, అదేవిధంగా మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖలకు సంబంధించినటువంటి వరుస బిల్లులను సభలో ఇంట్రడ్యూస్ చేశారు. ఆమోదం కూడా ఇప్పటికే ఇంట్రడ్యూస్ చేసిన బిల్లులకు ఆమోదం తెలిపారు. ఇక శాసన మండలిలో కూడా ఈ బిల్లులన్నీ ఆమోదం పొందిన తర్వాత ఏదైతే ఈ బిల్లులకు సంబంధించి సవరణలు అన్ని కూడా అమల్లోకి వస్తాయని చెప్పుకోవాల్సి ఉంటుంది. మొత్తం ఈ రోజు గవర్నమెంట్ బిల్స్ వస్తే కనుక చాలా కీలకమైన బిల్లులు ఈ రోజు ప్రవేశపెట్టారు. శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ వీటన్నిటికి సంబంధించి మొత్తం ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఈ రోజు కీలకమైన నిర్ణయం అయితే ఈ పట్టణ మున్సిపాలిటీలు, అదేవిధంగా కార్పొరేషన్లకు సంబంధించి, పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి కీలక నిర్ణయం అయితే ఈ రోజు వెలువడిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సత్య.